తెలంగాణ సరిహద్దు గ్రామాలను భయపెడుతున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు సమస్యపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూలంగా స్పందిస్తూ రాతపూర్వక హామీ ఇచ్చింది. ఈ లేఖకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం కారణంగా తెలంగాణ పరిధిలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను రెండు విధాలుగా ఆదుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. ఒకటి, తగిన ఇంజనీరింగ్ పనుల ద్వారా ఆయా గ్రామాలకు ముప్పు లేకుండా రక్షించడం. రెండు, అది సాధ్యం కాకపోతే పునరావాస పునర్నిర్మాణ చట్టం కింద ఆ భూములను సేకరించి రైతులకు పక్కా నష్టపరిహారం అందించడం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముంపు ఆందోళనలను అధికారికంగా గుర్తించి రక్షణకు హామీ ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. అయితే ఈ హామీలు కేవలం ఆఫీస్ ఫైళ్లకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో సకాలంలో అమలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రజల భద్రత, రైతుల ఉపాధి విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం, పీపీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కలిసి సమన్వయంతో వ్యవహరించి ప్రభావితమయ్యే ప్రతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.